హాయ్ అండి, వెల్కమ్ టు మాయా రుచులు. ఈరోజు రెసిపీ వచ్చేసి అందరూ ఇష్టపడే నాటుకోడి పులుసు అండి. ఇదే ప్రాసెస్లో చేసుకోండి, మీకు చాలా బాగా కుదురుతుంది. అన్నం, చపాతీ, బిర్యానీ, పరోటా దేనిలోకైనా సూపర్ టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఈ రెసిపీని ఎలాగే చేసుకొని మాయా రుచుల ఛానల్ని ఫాలో అయిపోండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను 750 గ్రాములు నాటుకోడి కూరను తీసుకున్నానండి. దీనిలోకి 3 ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి, మిక్సీ పట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు, మిక్సీ పట్టుకున్న గసాలు కొబ్బరి పేస్ట్ అండి. ఇవన్నీ రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని 100 గ్రాములు ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ హీట్ అయ్యాక కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకున్నాను. ఉల్లిపాయలు ఒకసారి నలిపి వేసుకోండి, తొందరగా వేగుతాయి. దీనిలోకి 2 కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకున్నాను. వేసుకొని ఇలా గంటితో ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కడిగి పక్కన పెట్టుకున్న చికెన్ వేసుకుందాం. చికెన్ మొత్తాన్ని ఇలా వేసేసుకొని ఒకసారి గంటతో తిప్పుకోవాలండి. బాగా కిందకి పైకి మిక్స్ చేసుకున్నాక మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఆయిల్లో. ఇప్పుడు మూత తీసుకొని దీనిలోకి కొద్దిగా ఉప్పు వేసుకోవాలండి, ముక్కలకు పట్టాలి కాబట్టి. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. వేసుకొని గంటితో తిప్పుకోవాలి. ముక్కలకి బాగా పట్టిందాకా తిప్పుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. కూర మగ్గింది కదండి, ఇప్పుడు గంటితో ఒకసారి తిప్పుకోవాలి. గంటితో ఇలా తిప్పుకున్నాక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. వేసుకొని మళ్ళీ గంటితో తిప్పేసుకుందాం. గంటితో తిప్పేసుకున్నాక మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి. 2 నిమిషాల తర్వాత మూత తీసుకొని మళ్ళీ తిప్పుకోవాలండి. ఇలా తిప్పుకున్న తర్వాత 2 టీ స్పూన్లు కారం వేసుకోవాలండి. కారం వేసుకొని మళ్ళీ తిప్పుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి మూత పెట్టుకొని. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు, కారం బాగా మగ్గిందండి. నూనెలో ఇలా మగ్గాలి. ఇప్పుడు వాటర్ పోసుకుందాం. గిన్నె సగం వరకు వాటర్ పోసుకున్నానండి నేనైతే. కూర కొంచెం ముదురుది, అందుకని వాటర్ ఎక్కువే పోసుకున్నాను. గంటతో ఇలా తిప్పుకున్నాక మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలండి. ఇలా ఉడికేటప్పుడు మళ్ళీ మూత తీసుకొని ఒకసారి మళ్ళీ తిప్పుకోవాలి. వాటర్ ఇలా మరిగేటప్పుడు గసాలు కొబ్బరి పేస్ట్ వేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ వేసుకొని తిప్పుకోవాలి. మూత పెట్టుకొని కూరను ఉడికించుకోవాలండి. ఒక పక్కన అన్నం ఉడుకుతుంది, ఒక పక్కన కూర ఉడుకుతుందండి. కూర ఇలా దగ్గర పడిపోయినప్పుడు కొత్తిమీర వేసుకోవాలండి. కట్ చేసుకున్న కొత్తిమీర, 1 టీ స్పూన్ ధనియాలు, చెక్క, లవంగాలు, మిక్సీ వేసుకున్న మసాలా వేసుకొని తిప్పేసుకోవాలండి. ఇలా తిప్పేసుకొని 2 నిమిషాలు ఉంచుకుంటే కూర రెడీ అయిపోయినట్లేనండి. ఇంతేనండి, ఎంతో ఈజీగా చేసుకునే నాటుకోడి పులుసు. దేనిలో వేసుకొని తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది.
మీరు కూడా ఇలాగే చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ చెప్తున్నాను, లైక్ చేయడం మర్చిపోవద్దండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి వెళ్తుందండి.